హలో నమస్తే, నేను అశోక్. టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీ రాజకీయాల్లో ఈ మూడు పార్టీల గురించి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. టీడీపీ, జనసేన కూటమిలో ఉన్నాయి, సీట్లు ప్రకటించేశాయి. జనసేన పార్టీకి సంబంధించి 24 స్థానాలతో అడ్జస్ట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఈ కూటమిలోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇస్తుందని చెప్పేసి ఇరు పార్టీ నేతలు భావిస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆ దాఖలాలు కనిపించట్లేదు. బీజేపీ రాకూడదని చెప్పేసి కొంతమంది భావిస్తే, వస్తే బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇంతకీ బీజేపీ ఎంట్రీ ఇస్తుందా, ఇవ్వదా? ఆ కార్యాచరణ ఎక్కడా కనిపించట్లేదు. బీజేపీకి సంబంధించి ఏపీలో 175 నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పార్టీని విస్తరించడానికి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ కూటమిలోకి వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి, వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాము. ఇంటర్వ్యూలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. బీజేపీ ఎపిసోడ్ ఎవరికి అర్థం కావట్లేదు. బీజేపీ వస్తుందని కొంతమంది, రాదని కొంతమంది. మొన్న జరిగిన సభలో కూడా రఘురామకృష్ణరాజు అనే ఒక ఎంపీ కూడా ఆయన బీజేపీ వస్తుంది, నేను తీసుకొస్తాను, నేను కూడా పోటీ చేస్తానన్న వ్యాఖ్యలను చూసాం మనం. సో ఏంటి పరిస్థితి, బీజేపీ పరిస్థితి వస్తుందా, రాదా, వస్తే లాభం ఏంటి, రాకపోతే నష్టం ఏంటి? 2024 సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. 175 మంది శాసనసభ్యులతో, ఎంపీలతో జగన్ ఇండిపెండెంట్గా తన పని తాను చేసుకుంటూ, సభలు పెట్టుకుంటూ, తన ప్రజలకు ఏం చేశాడో, ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో చెప్పుకుంటూ పోతున్నాడు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యాడు అనే పదం కంటే అడ్జస్ట్ చేశారు అంటే అసలు వదిలితే బాగోదు, కాబట్టి మన కోసం రోడ్లపై పొరలాడాడు, నాకు ములాఖత్తులకు వచ్చి మిలాఖత్ చేశాడు, కాబట్టి ఏదో పడి ఉంటాడు పక్కన, ఎటు నెలకి ఇంత ఇస్తున్నాం కదా మనం. అసలు జనసేన పార్టీ పెట్టించింది ఎవరు, దాన్ని ఖర్చు పెడుతుంది ఎవరు, ఇదంతా మనకు తెలిసిన అంశం ఇది. సో కాబట్టి 24 స్థానాలతో ఆయన అట్లా కూర్చోబెట్టారు. బీజేపీ ఉంది. మనకు గతంలో మంచి సోనమ సినిమా ఒకటి ఉండేది. సోనమ సినిమాలో కుడికన్ను కొట్టగానే కుర్రోడా అని ఒక పాట ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, కుడి కన్ను కొట్టకుండా, ఎడం కన్ను కొట్టకుండా, మెల్లకన్నుతో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా సున్నితంగా పరిశీలిస్తూ, పురంధరేశ్వర్ గారు పంపించేటువంటి లేఖాంశాలు కానీ, ఆ కమిటీ తీర్మానాలు కానీ పక్కన పెట్టి, ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ సభ్యురాలు, ఆమె ఎట్లాగో కాస్త మరిది గారి మీదో, అక్కగారి మీదో, మన ఉత్తర కుమారుడి మీదో కాస్త ఎక్కడో ఆప్యాయత ఉంది. సో కాబట్టి ఆమె ఏం చేస్తుంది, వారికి అనుకూలంగా ఉంది, మనం గెలవచ్చు, పొత్తు పెట్టుకోకపోతే ఇబ్బంది పడతాం అని వారు రాసేటువంటి సారాంశాల మొత్తాన్ని ఇక్కడ బుట్టతాకలు చేసి, అక్కడ నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ వారి సొంత ప్యానల్ని ఆంధ్రప్రదేశ్లో మోహరించి ప్రతిదీ కూడా సర్వే చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. నేను ఖచ్చితంగా చెబుతానండి, బీజేపీ ఈ రెండు పార్టీలతో పొత్తుకు వెళ్ళే అవకాశమే లేదు. 100% 100% అంటే అది మీ ఐడియాలజీ, మీరు చెప్తున్నారు. అది జనసేన, బీజేపీ, టీడీపీ వాళ్ళు కలుస్తామని చెప్పేసి నేను ఒక ఆస్ట్రాలజర్గా చెబుతున్నాను. మీరు ఆస్ట్రాలజర్ కాదు, ఇప్పుడు ఎనలిస్ట్గా చెబుతున్నాను. నాకు ఒక భగవంతుడు మాకు ఒక వాక్శుద్ధి, ఒక బలాన్ని మాకు ఇచ్చాడు. మాకు కూడా కొన్ని ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ నేను ఒక కాంక్రీట్గా మాట చెబుతున్నాను, బీజేపీ కలవదు. కాకపోతే చేసేది ఏంటంటే, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. పోటీ చేస్తూ అసంతృప్తులందరినీ దగ్గరకు చేర్చుకొని వారి చేత ఎలక్షన్కి వెళుతుంది. కారణం ఏంటంటే, గతంలో జరిగినటువంటి సందర్భాలు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడుతో అంట కాగినటువంటి బీజేపీ, బయట నుంచి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ సమయంలో ఏం జరిగిందని, ఏమన్నారని ఇద్దరిపై ఒకళ్ళొకళ్ళు విమర్శలు చేసుకుంటూ, ఈయన యొక్క ఉత్తర ప్రగల్భాలు ఈయన పలికాడు, ఈయన గొప్పతనాన్ని ఆయన పలికారు, ఈయన గొప్పతనాన్ని ఈయన చెప్పుకున్నారు. చివరికి మోడీ గారు వచ్చి చంద్రబాబు గారి గురించి కూడా మాట్లాడిన సందర్భాలు మనం విన్నాం. ఇక్కడ
పొత్తులు ఉండాలా లేదా అనేటువంటిది కేవలం ఈ ప్రధాన పార్టీ నాయకులకు మాత్రమే కానీ ఇక్కడ కార్యకర్తల యొక్క మనోభావాలు తీసుకున్నటువంటి నాయకులు కరువవడం అనేటువంటిది పార్టీలకు పట్టినటువంటి దౌర్భాగ్య స్థితి. ఉదాహరణకి తమిళనాడులో 100 స్థానాలు ప్రకటించినప్పుడు రెడ్ శాండల్ దొంగ అయినటువంటి వీరప్పన్ కూతురికి బీజేపీ సీట్ ఇచ్చింది, పార్లమెంట్కి ఇచ్చారు. అది వాళ్ళ భావజాలం. ఇక్కడ ఈ మూడు కూడా విభిన్నమైనటువంటి భావజాలాలు, ట్రయాంగిల్ మ్యాచ్, ఎవరికి ఏ కోణంలో కూడా కలవదు. సరే అదన్నీ ఓకే గురుగారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు బీజేపీ వస్తుందా రాదా అనేది మీరు ఎన్నో రాదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో మేము తీసుకొస్తామని చెప్తున్నారు. వాళ్ళ కోసం కొన్ని సీట్లు కూడా పక్కన పెట్టిన పరిస్థితిని చూసాము. మరి రాదు అనుకుంటే వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేయాల్సి అంటే వస్తుంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ కొన్ని నిజాలు చెబుతాడండి. బీజేపీని తీసుకొస్తామన్నాడు, ఎస్ వస్తున్నారు, కానీ వీళ్ళతో కాదు, టీడీపీతో కాదు, జనసేనతో కూడా కాదు. మొన్న జరిగినటువంటి అంశాలు కానివ్వండి, వారు మాట్లాడిన తీరు కానివ్వండి, చంద్రబాబు గారు మాట్లాడినటువంటి తీరు కానివ్వండి, బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. బీజేపీలో కొన్ని రియల్ పొలిటీషియన్స్ ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, అట్లాగే టొబాకో బోర్డు చైర్మన్గా పనిచేసిన ఉన్నారు, పార్థసారథి గారు ఉన్నారు, జీవి ఎలన్ గారు ఉన్నారు, సోము వీర్రాజు గారు ఉన్నారు. వీళ్ళందరూ రియల్ బీజేపీ లీడర్స్ కాదా? అంటే ఎక్కడ వీళ్ళకు స్వతంత్రంగా మనం ఎదగాలి, 4 రోజులు లేట్ అయినా 4 ఏళ్ళు లేట్ అయినా పోయేదేం లేదు, అసలు ఓట్ బ్యాంక్ లేదు, సంస్థాగతంగా వాళ్ళకి క్యాండిడేట్లు లేరు. అలాంటిది వాళ్ళు ఒంటరిగా ఎదగాలనేటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా చంద్రబాబు గారు పడే చూపు, అంటే చంద్రబాబు గారు కనుక ఆ చూపు పడితే కిలోమీటర్ దూరంలో ఉన్న వడ్ల గింజ కూడా పేలంగా పేలుతుందండి. అంతటి మంచి ఉన్నటువంటి వ్యక్తి, మంచి విజన్. నిన్న మనం చూసాం, జనసేన టీడీపీ కూటమి ఒక పదం ఉపయోగించాడు, వైసీపీ విన్నింగ్ టీం, టీడీపీ జనసేన చీటింగ్ టీం. అంటే ఆయనకి మతి భ్రమించి ఏం ఆడాలో తెలియక ఇంట్లో ఒత్తిడి, బయట ఒత్తిడి, పుత్రరత్నం ఒత్తిడి, వాడు మాట ఎండు ఫ్రిడ్జ్లు టీవీలు పగల కొడుతున్నాడు. బాబు నువ్వు రామాకరా ఆయన ఈ సభకి వస్తే ఏదో మాటతో, ఆల్రెడీ మా తెలుగుదేశం పార్టీ మన బాలయ్య గారు ఉన్నారు, మా బామ్మరిది ఉన్నాడు, ఆయన ఏదో మాడి పోతాడు. కాబట్టి ఇక్కడ బీజేపీ ఎప్పుడూ కూడా వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది, తెలుగుదేశంతో పొత్తు అవసరం లేదు, జనసేన పొత్తు అవసరం లేదు, సరే వైసీపీకి అవసరం లేదు, ఎవరు గెలిచినా వాళ్ళ పాదాలకు మోకరెళ్లాల్సిందే, తొందరపడుతుంది దేనికి అన్నది ఒక ఆలోచన. ఒకవేళ చంద్రబాబు గారిని కనుక కలుపుకోకపోతే ఈయన ఖాళీ కూర్చోడుగా మళ్ళీ షర్మిల గారిని గోకుతాడు, సోనియా గాంధీని గోకుతాడు, రాహుల్ గాంధీ కనుగొడతాడు, మళ్ళీ అటుపక్క వెళితే. కాబట్టి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసిందంటే చంద్రబాబును నైతికంగా చంపేయడం కోసమే, పార్టీ పరంగా. అంతే అంటారు 100%. అందులో ఎలాంటి సందేహం లేదు. బీజేపీకి 57 స్థానాలను రిజర్వ్ చేసి పెట్టారు, అందులో ఎన్ని ఇస్తారండి? సరే మనం విన్నాం, ఈయన అక్కడ పోయి రావడం, ఇక్కడ రావడం, అక్కడ ఏం జరిగిందో అడుగు తెలియదు, మన ఊహాగానాలే. వాళ్ళు ఏం చెబుతున్నారు, 4+2+1 అంటున్నారు వాళ్ళు. 4 నీకు, 2 జనసేనకి, ఒక పార్లమెంట్ అంటే అప్పుడు 25, 50, 75, 100 నీకు. ఈ 100లో ఈయన గెలిచి వచ్చేవన్నీ, ఈ 75లో పోయేవన్నీ. కాబట్టి ఇక్కడ ఉమ్మడిగా వచ్చిన బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన అధికార పార్టీకి వచ్చేటువంటి ఇబ్బంది అనేది లేదు. ఇంకాస్త బలమైనటువంటి ఓట్ బ్యాంక్ పెరుగుతుందంటే మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ క్యాడరు, ఇవన్నీ పెరుగుతాయి కదా. సో మేము కలవాలని కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు కలవాలంటున్నారు కదా తెలుగుదేశం జనసేనతో. సో వాళ్ళు ఏకాడికి ఒంటరిగా పోటీ చేయడానికే వారు సిద్ధంగా ఉన్నారనేది 100% జరుగుతుంది. ఓకే, కర్మగాలి నా వాక్కు సత్యమైతే అదృష్టవంతులు, లేదండి కలిశారనుకోండి ఇప్పుడు 125 ఇంకో 5 సీట్లు పెరుగుతాయి, మాకు 125 కన్నా ఇంకొక 5 పెరుగుతాయి. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ మనం చూసినప్పుడు 90 స్థానాల్లో
అంటే మనం పార్టీ ద్వేషంగా మాడకూడదు, మరి ఉన్నదాన్ని వాస్తవం ఆడుకోవాలి. 175 స్థానాల్లో ఇద్దరికి సమాంతరమైనటువంటి పోటీ అయితే కనుంది. అయినా కూడా ఒక 40 స్థానాల్లో 100 నుంచి 600 ఓట్ల మధ్య ఫైట్ ఉంటుంది. అవన్నీ ఎడ్జ్ అయి వైసీపీకి ఫేవర్గా పోతుంది. ఓకే. దీనివల్ల 125-30 సీట్లు వాళ్ళు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సభ కానివ్వండి, ఈరోజు జరిగినటువంటి వాతావరణాలు కానివ్వండి, ఇప్పుడు మా కమ్యూనిటీ ఉంది, ఒక వ్యక్తి ఏదో అగ్రవర్ణాల మీద మాట్లాడితే అది ఈరోజు బయటకు వచ్చింది, సమయం కోసం వెయిట్ చేశారు. సో ఇప్పుడు ఆ పార్టీతో బీజేపీ కలిసిందనుకోండి, మా ఓట్ బ్యాంక్ పోయినట్టేగా. మేము అల్టిమేటం ఇచ్చాము ఆల్రెడీ, నిన్న చెప్పాం, బ్రాహ్మడు అనేవాడు ఎవడు కూడా ఈ కూటాలకు ఓట్లు వేయమాకండి, రేపు మన ఆడపిల్లని ఎత్తుకుపోయి అమ్ముకుంటారు. ఎందుకు వైసీపీ వస్తే అండి ఏముండదు, మాకు రక్షణ ఉందండి, మాకు రక్షణ ఉంది, మా జోలికి ఎవరు రావట్లేదు, మా జీవనానికి ఇబ్బంది కలిగించట్లేదు, మా పని మమ్మల్ని చేసుకోమంటున్నారు, ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ బీజేపీ భావజాలం టీడీపీకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ శివసేన మహారాష్ట్ర టైప్లోనే ఆంధ్రప్రదేశ్ కూడా చీలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బీజేపీ ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి, బీజేపీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పేసి కొంత ఇంటెలిజెన్స్ కూడా సమాచారం ఇస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు అంత అవగాహన ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నా కూడా ఎందుకు కూటమి వైపు వెళ్ళాలని చూస్తున్నారు? అంటే ఇక్కడ దత్తపుత్రుడు చంద్రబాబుకి కాదండి, మన మోడీ గారికి. ఎందుకంటే మోడీ గారు ఆప్యాయతగా కగులుతుంది ఇద్దరినే. ఫస్ట్ వన్ జగన్మోహన్ రెడ్డి, సెకండ్ వన్ పవన్ కళ్యాణ్. మరి ఏ రోజు చంద్రబాబుని ఆలింగనం చేసే సందర్భాలు లేవు, బలవంతంగా చేయిస్తే ఈయన పైకి లేపిన సందర్భాలు మనం వీడియో చూస్తుంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్కి నాకు రూట్ మ్యాప్ ఇవ్వలేదు అంటే ఓపిక, రాజకీయాల్లో ఓపిక కావాలి, సహనం కావాలి, ప్రజల మనసును చూరగొనాలి, పెద్దలు చెప్పినటువంటి అంశాలని ఆకలింపజేసుకుని వారి యొక్క అనుభవాలను తీసుకుని వెళ్ళాలి. నాయనా నువ్వు ఆగు అంటే ఇక్కడ నీవు జనసేన బీజేపీతో ఉందా లేదా అనేటువంటిది జనసేన చెప్పాలి, లేదా బీజేపీ ఖండించాలి. ఇద్దరు అలయన్స్లో సీట్లు ప్రకటించుకున్నప్పుడు మరి జనసేన చెప్పాలి కదా, నేను బీజేపీ నుంచి బయటకు వచ్చాను అని. కాదు నేను చంద్రబాబు గారితో సంసారం చేస్తాను, మధ్యలో మోడీ గారికి నేను కనుగొడుతుంటాను, అవకాశం ఉంటే నాదెళ్ల మనోహర్ గారితో నేను రాజీభారం చేస్తాను. ఒక శోభనం గదిలో బస్సు, మీకు పెళ్లి కాలేదు కదా, శోభనం గదిలో మంచం వేసి సున్నుండలు పాలు మంచినీళ్ళు పెడతారు. అక్కడే వాడు తెలివితేటా తెలుస్తాయి. సున్నుండ తిన్నాడు పాలు తాగాల నీళ్లు తాగాల ఆలోచించాడు. అక్కడ ఆ భర్త యొక్క మానసిక స్థితిని, జ్ఞానాన్ని ఆ అమ్మాయి గమనించుకుంటుంది. ఇప్పుడు మగవాడు ఫెయిల్ అవుతున్నాడు, కారణం ఏంటి? వివాహ జీవితాల్లో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయిపోయినాడు. బాబు ఎవరికి ఆ సూచనలు ఇవ్వలేదేమో. శోభనం గదిలో సున్నుండలు పెట్టి సున్నుండ తిన్న తర్వాత మంచినీళ్ళు తాగితే ఉత్తరాషాఢ పూర్వాషాఢ, వాడు బాత్రూమ్ చుట్టూ తిరుగుతుంటాడు అనమాట. తెలివి వెళ్ళడం చేయాలి, పాలు తాగుతాడు. వీడు పాలు తాగాడు అనుకోండి, ఆ అమ్మాయి వీడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మంచినీళ్ళు తాగాడు అనుకోండి, జుట్టు పట్టుకుని ఆ రోజు రాత్రి నుంచే మొదలు పెడుతుంది కాదా కామావేశ అంతా. ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క నైజం, పవన్ కళ్యాణ్ యొక్క జ్ఞానాన్ని, తనకున్నటువంటి నాలెడ్జ్ని ఆ పబ్లిక్ ఫాలోయింగ్కి బీజేపీ ఆకర్షణ అయ్యింది. వాళ్ళకి జెండాలు మోయాలి కదా కార్యకర్తలు. కానీ ఇతనికి సంయమనం లేకపోవడం, రాజకీయోన్మాదంతో ఈయన మాట్లాడటం, ఆ వ్యాఖ్యానాలు అవి రేపు పొద్దున బీజేపీకి కూడా ప్రధాన సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే వైసీపీలో నుంచి ఎంతమంది బయటకు వస్తారు సీట్లు ఇవ్వని వాళ్ళు. టీడీపీ అస్మదీయులు తస్మదీయులు 2 రకాలు ఉంటాయి, నీవారు మనవారు. సో కాబట్టి ఇప్పుడు దేవినేని ఉమాకి సీట్ ఇవ్వలేదు, గంటా శ్రీనివాసరావుకి ఇవ్వలేదు, పీతల సుజాతకి ఇవ్వలేదు, ఇట్లా కొంత
ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? బీజేపీ ఆకర్షిస్తుందా, లేకపోతే కనుగొట్టి అటు బొమ్మంటుందా? ఇప్పుడు జనసేనకి 24 మంది ఉన్నారు, 5 ఇచ్చాడు. సో 5లో గెలిచేటువంటి మహానాదులు ఎవరు, యోధులు ఎవరు లేరు. అశ్వాధిపతులు లేదు, తురగాధిపతులు లేరు, గజాధిపతులు లేరు. అంతా గుర్తింపు లేనటువంటి అవుట్ సోర్సింగ్ బ్యాచ్. అన్నారు 5 ఒక్కరు కూడా గెలవరా? గెలవరండి, గెలవరు. ఉమ్. ఒకసారి మీ వెంట్రుకు తీసిస్తారా నాకు? చెప్తాను గెలుస్తారు గెలవరా అని. వద్దండి నేను చెప్పండి. నేను ప్రాక్టీస్ చేసి చూపిస్తానండి. ఉమ్. నా మెడలో ఉంటే ఒక వస్తువుని తీసి ఉమ్. మీ వెంట్రుకని పీకి అగ్నితో కాలుస్తాను. గెలిచేదైతే ఆ వెంట్రుక కాలిపోతుంది, లేదా మీ వెంట్రుక చేతిలో పెడతాను. ఉమ్. ఎందుకు చేయకూడదు? నేను ఉంది. నరసింహాచార్య అనేవాడు ఏమే తాత్కాలిక ఏదో గంటల కోసం వచ్చేవాడు, లేకపోతే కొత్త వేషాలు వచ్చే జ్యోతిష్యుడు కాదు నేను. నన్ను అనవసరంగా టీడీపీ కార్యకర్తలు నన్ను ఈ స్థితి తీసుకొచ్చారు. ప్రశాంతంగా నా పని చేసుకుపోయేవాడు కాదు. వీళ్ళ కోసం నేను కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు నేను. కాబట్టి ఇక్కడ 5లో ఎవరు గెలవరండి. ఓకే. నాదెళ్ళ మనం ఫస్ట్ 5లో చెప్పండి ఒకసారి. నాదెళ్ళ మనవారు కొనతాల రామకృష్ణ. డిపాజిట్ రాదు. ఉమ్. కొనతల రామకృష్ణ ఎన్ని పార్టీలు మారాడండి? జగన్తో కొంతకాలం అంట కాగాడుగా, బాబుతో కాగాడు కదా, కాంగ్రెస్లో ఉన్నాడు కదా, అక్కడ గెలవడు. ఉమ్. ఇంకా పంతం నానాజీ. పంతం నానాజీ గెలవడు. ఉమ్. ఇట్లా ఇటువంటి ఈ 5 వ్యక్తులు ఉమ్. అంటే పంచపాండవ 5 దొరికారు పవన్ కళ్యాణ్ గారికి. ఈయన ఉమ్. ద్రౌపది స్థానంలో ఈయన కూర్చొని ఉన్నాడు. దుశ్శాసనుడు ఆయన పక్కన తిరుగుతాడు. కాబట్టి ఇక్కడ 24 స్థానాల్లో గెలిచేవి 2 నుంచి 5 మాత్రం ఉంటాయి. ఉమ్. మిగతా 18 సీట్లు పోయేవే. ఓకే. మరి ఇలాంటి వ్యక్తులకి 5 నుంచి ఎన్ని ఉంటాయి? 2 నుంచి 5 వస్తాయి. 2 నుంచి 5. నేను ఇప్పుడు చదువుతున్నా, అరే నువ్వు మగోడివిరా, అంత గొప్ప మొఘల్ చక్రవర్తి అంటే నువ్వు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గెలవరు మీ దృష్టిలో? నిన్న మాట్లాడిన మాటలు కనుక పబ్లిక్ తీసుకుంటే, త్రివిక్రమ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి స్క్రిప్టు ఎంత అజ్ఞానమైన మాటలండి అవి. తెలుగు భాష కనుక పర్ఫెక్ట్గా తెలిసినవాడు, ఇప్పుడు నేను చెప్పిన నిన్న మన వీడియో చూసిన తర్వాత అందరూ గూగుల్ సెర్చ్ చేసుకుని చూశారండి, తెలుగు ట్రాన్స్లేట్ చేసి చూశారు. దాష్టికులు అనే పదానికి గూగుల్ సెర్చ్ అయిపోయింది. మాకు ఎన్ని ఫోన్లు వచ్చాయి సార్, మేము చూస్తున్నాం, మీరు చెప్పింది కరెక్ట్. ఫస్ట్ టైం నేను కామెంట్స్ వస్తే పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయంటే ఎస్ నా వాయిస్ తీసుకుంటాను అనిపించిందండి నాకు. సో కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయ సమాధి అయిపోయింది. ఇలాంటి దాష్టికులైనటువంటి వ్యక్తులను కనుక బీజేపీ కలుపుకుంటే వాళ్ళ హిందూ భావజాలం దెబ్బతినే అవకాశం ఉంది. రెండోది, ఈ మధ్యకాలంలో నేను బ్రాహ్మణ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళానండి. బ్రాహ్మణ కార్పొరేషన్కి చైర్మన్ పదవి ఇచ్చింది ఎవరిచ్చారండి? అధికార పార్టీ ఇచ్చింది కదా సార్. నేను నరసింహాచార్యులు అండి, మనకు దరిదాపు 30 లక్షలు 40 లక్షలు ఓట్లు ఉన్నాయి. పరిస్థితి ఏంటంటే, ఏముందయ్యా అందరూ బీజేపీకి వేస్తూ ఉంటున్నారు, తెలుగుదేశానికి వేస్తూ ఉంటున్నారు, మనం ఏం చేస్తామని చెప్పు. అయోధ్య రామాలయం ఆయన కట్టాడు, కొంతమంది ఇప్పుడు నిన్నే రాజీనామా ఆయన తెలుగుదేశం చేరాడు. మన బ్రాహ్మణులు ఓట్లు వేయరండి ఎవరికైనా, తెలుగుదేశానికను బీజేపీకి సార్. సిగ్గుండద్దా ఆ స్థానంలో కూర్చొని మాట్లాడచ్చా? అంటే ఇక్కడ బీజేపీ అయోధ్య రామాలయాన్ని ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకొని హిందుత్వాన్ని మొత్తానికి వెనకో తప్పో మొత్తం లాక్కొచ్చింది. అందరూ ఓకే. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఏ రాష్ట్ర సీఎంని కూడా వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఏ రాష్ట్ర సీఎంని కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదు. సరే, ప్రోటోకాల్ యూపీ కాబట్టి ఆయన వెళ్ళారు. మన బాబు గారు ఎవరు పిలిచారండి? ఇన్విటేషన్ ఎందుకు ఇవ్వలేదు? చాలా మందికి ఇన్విటేషన్స్ వచ్చినాయి కదా, మీరు చూడలేదేమో. ఏ మినిస్టర్కి, ఏ చీఫ్ మినిస్టర్కి ఇవ్వలేదండి. ఎందుకు రాలేదు? చాలా మందికి కైండ్లీ ఇన్ఫర్మేషన్ తప్పది. ఏ చీఫ్ మినిస్టర్కి కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదు. తన అలయన్స్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి 3 టికెట్లు ఇచ్చారు. కాదండి, ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ ఎలా వెళ్ళారు? ఇన్విటేషన్ లేకుండా వెళ్ళారా? సెలబ్రిటీలు వేరు, రాజకీయ నాయకులు వేరండి. ఏ చీఫ్ మినిస్టర్ వెళ్ళారండి? ఒక యోగి ఆదిత్యనాథ్ తప్ప. మన మాజీ సీఎం గారు వెళ్ళారు. సీఎం 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 అని గొడవలు చించుకున్నటువంటి పైసా తక్కువ పావలా వెళ్ళారు, ఇచ్చారు. అంటే నీకు బీజేపీ
సెంట్రల్ పార్టీ ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రిని కాదని నేను గౌరవంగా హక్కున చేర్చినప్పుడు నువ్వు ఏ ఆలోచనలో ఉండాలి? కనీసం అంకిత జ్ఞానం లేదా నీకు? నీ చెప్పేవాళ్ళు లేరా నీకు? అక్కడి నుంచి చంద్రబాబు గారు ఒక టికెట్ తీసుకొని పైన పేరు రాసుకొని తగుదనమ్మా అంటూ అయోధ్యకి వెళ్ళి ఒక విశేషమైన నవ్వు నవ్వాడు. ఆహా, నేను మోడీ గారి పక్కన అయోధ్యకు వచ్చానని ఒక సంకేతం బీజేపీకి నన్ను పిలిచారన్న సంకేతాన్ని కలరికిచ్చాడు తప్ప చంద్రబాబుకి న్యాచురల్గా అధికార పార్టీ నుంచి ఆయనకి ఎట్టి ఇన్విటేషన్ లేదు. ఇచ్చిన వాళ్ళందరూ ఫోటోలు తీసుకున్నారుగా. పవన్ కళ్యాణ్ ఆ ఇచ్చిన ఫోటో తీసుకున్నాడుగా. మరి చంద్రబాబు ఎవరు ఫోటో ఎవరు ఫోటో తీసుకున్నారండి? దాన్ని హైలైట్ చేసుకోవాలిగా. ఈ మధ్యకాలం చూసాం, ఒక ప్రధాన మెగా మా శాస్త్రవేత్త మోడీ గారు బొకే ఇస్తూ ఫోటో తీయించుకున్నాడు. ఆ తర్వాత మార్ఫింగ్ అని తెలిసింది. ఇది అంతే. కాబట్టి పవన్ కళ్యాణ్కి బీజేపీ ఉన్నత స్థానం కల్పించింది. అది నువ్వు ఆగు. ఇటు తెలుగుదేశం పార్టీ కోమాలోకి వెళ్ళిపోయింది. దాని అలా సావని కోమాలో ఉండని. నీవు రాజకీయంగా ఎదుగు, మీ సపోర్ట్ చేస్తాం. 2029కి నేను మంచి ప్రత్యామ్నాయ శక్తిగా పెంచుతామంటే అప్పటిదాకా మేము ఓపిక లేదు. నో, నాకు అంత శక్తి లేదు, కెపాసిటీ లేదు, మాకు క్యాడరే లేదు, గ్రామాలు 8 మంది వాలంటీర్లు లేరు, 8 మంది కార్యకర్తలు లేరు అని నిస్సిగ్గుగా స్టేజీ మీద నీ బలహీనతని బయట పెట్టుకున్నావంటే ఇది కదా నీ బలహీనతను కదా బాబు గారు ఉపయోగించుకుంది. ఇప్పటికీ ఆయన గమనించుకోకుండా ఇంకా ఏవో వాటి సమర్థించుకుంటూ తప్పుపై తప్పులు చేసుకుంటూ తన రాజకీయ సంబంధించినటువంటి ఇలాంటి వ్యక్తిని బీజేపీ కలుపుకుంది అంటే ఇప్పటికే ఎక్కడ కనపడతాల 1% 0.5% బీజేపీకి ఉంది. ఆ కొద్దిగా కూడా వైసీపీకి అనుకూలంగా పోతుంది. సరే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మొన్న 94 టీడీపీ, 24 వీళ్ళు 5 గెలుస్తారన్నారు. 2 నుంచి 5 గెలుస్తారంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు ఎన్ని గెలుస్తారు? మ్యాజిక్ ఫిగర్ మీకు అడిగానండి. 94, 24 మొత్తం ఎంత? 118 అంతేనా? మనకు మళ్ళీ ట్రోల్ చేస్తారు లెక్క చెప్పబోతే. అంతేలేండి. 118 సీట్లు. ఆ 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఎంత మనకు? 88. 90 వేసుకోండి. ఆ 90 పోతే ఆ పై మొత్తం వాళ్ళే. ఓ 28 సీట్లు వస్తాయండి. మిగిలిన 57లో 57 మిగిలినాయి కదా, అందులో ఒక 40 30 వెళ్ళిపోతాయి. 55 సీట్లతో వాళ్ళకి, మిగిలిన సీట్లు వీళ్ళకి. సో మీరు చెప్పేదాని ప్రకారం అక్కడ 55 పోతే దాదాపు ఇక్కడ 125 వరకు వస్తాయంట. 100% వస్తాయండి. వస్తాయి. అదే జనసేన కలుపుకోకుండా కనుక ఒంటరిగా టీడీపీ వెళ్ళినట్లయితే 95 స్థానాల మ్యాజిక్ ఫిగర్ దగ్గర కూర్చునేదండి. మీరు చెప్పి చాలా రివర్స్లో చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకి 40-50 వస్తాయి అంటారు. అవును. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి 95 వస్తాయి. మరి వైసీపీ ఎక్కడ ఉండాలి? తట్టబొట్ట సత్తుకుని వైసీపీ అంటే ఇక్కడ అలయన్స్ వల్లనే టీడీపీ దెబ్బతిన్నది. అలయన్స్ వల్లనే. లోకేష్ గారు సర్వే చేయించారండి. యువగలం పాదయాత్రలో ఎర్ర పుస్తకం పెట్టుకొని అందులో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన సామాజిక కార్యకర్త. అమరావతి రైతు ఉద్యమాన్ని ఉవ్వెత్తున వేసినటువంటి బాలకోటయ్య తెలుగుదేశానికి కనపడలేదు. కొలుకుపూడి శ్రీనివాస్ కనపడదు. ఎందుకంటే మీడియాలో కూర్చొని కండవా కట్టుకొని మీడియాలో కూర్చొని ప్రతిరోజు సాయంకాలానికి టాల్కం పౌడర్ వేసుకొని కూర్చొని ఆర్జీవి తలకాయ తగ్గొడతాను, వాళ్ళని చంపుతాను, వీళ్ళని చంపుతాను అన్న కార్యకర్తకి పెద్దపీట వేసి తిరువూరులో ఒక మంచి పీఠం ఇచ్చారు ఆయనకి. సరే, మన మహాసేన రాజేష్ గారి పాపం ఆయన అగ్రగణ్యుడు కాబట్టి ఆయనకు సీట్ ఇచ్చారు. ఏంటి ఈ పనులు మనం చేయలేంగా. కాబట్టి టీడీపీ నారా లోకేష్ సర్వే చేస్తున్నారు. నారా లోకేష్ చాలా తెలివిగాను, చాలా విఘ్నతగాను, రాజకీయానికి దూరంగా ఉంటూ సభలకు కూడా రాకుండా పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే 131 స్థానాల్లో టీడీపీ బలంగా ఉంది. నీ కన్న కొడుకు చెప్పింది నమ్మవా నువ్వు? చంద్రబాబు గారు నీ కన్న కొడుకేగా, డౌట్ ఏమైనా ఉందా? అంత గొప్పవాడు. యువగళం పాదయాత్ర 8 కిలోమీటర్లు నడిచి పాపం ఆయన నడక చాలా ఇబ్బంది అయ్యి ఒక్కాలు ఉత్తరం ఒక్కాలు దక్షిణం ఆ పాదయాత్ర ఎంత అవస్థపడ్డాడు. ఎవరి కోసం కష్టపడ్డాడు నారా లోకేష్? నీ కోసం కాదా?
నీ పార్టీ కోసం కాదా, నీ క్యాడర్ కోసం కాదా, నువ్వు ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి కాదా? ఎందుకు యువగలం పాదయాత్రలో ఆయన రాసుకున్నటువంటి అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టలేదండి? మన శంకారామం పెట్టారు. ఆ సభకు ఆ జనం ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆ జనం ఏంటి, ఆ లోకం ఏంటి? ఆయన రాజకీయంగా ఎదగకూడదా? ఎన్ని అంశాలు చూశాడు, ఎంతమంది నాయకులు కలిశాడు, ఎంతమంది కార్యకర్తలను కలిశాడు, ఎన్ని కమ్యూనిటీ కలిశాడు. అందులో మా కమ్యూనిటీ కలిశాడు. మా కమ్యూనిటీ కలిసి 35 లక్షల ఓట్లు మీకు ఉన్నాయండి, మాకే వేస్తారు మీరు అంటే. టీడీపీ వాళ్ళు 99 సంవత్సరం నుంచి 2004 మధ్య కాలంలో ఒక్క బ్రాహ్మడికి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇవ్వకుండా ఐవీఆర్కి సార్ వచ్చిన తర్వాత ఏదో ఇచ్చామని 500 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ మహాన్ డబ్బులు ఇస్తానని చెప్పి 200 కోట్లు ఇచ్చి చేయి దులుపునటువంటి గొప్ప భావజాలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువనాయకుడి మాటలు కూడా పరిగణలో తీసుకోకుండా పాపం అందరూ డబ్బులు ఇచ్చారండి. వాళ్ళందరూ పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో చూడాలి. నారా లోకేష్ గారు 175 కాదండి, ఆయన హామీ ఇచ్చినటువంటి ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీకి రెబల్గా నుంచోబెట్టి జనసేనని ఓడించే ప్రయత్నం చేస్తాడు. ఓకే, ఎందుకంటే జనసేన పైకి వస్తే నారా లోకేష్ గళం బయటికి రాదు కాబట్టి రెబల్స్గా వాళ్ళే సృష్టిస్తారు, రెబల్స్ని వాళ్ళే నుంచోబెడతారు, వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు, ఓట్ బ్యాంక్ చీలిస్తారు. చివరికి పవన్ కళ్యాణ్కి సున్నా జుట్టి చివరికి చిలక ఏ తోడు లేక ఇటే పొమ్మ ఒంటరి నడక. ఆ రోజు బీజేపీ దగ్గరికి తీయదు, టీడీపీ దగ్గరికి తీయదు. దీని ప్రభావం సినిమా రంగంపై పడి కూడా చివరికి సినిమా లేకుండా బహుదూర బాటసారి మాదిరిగా ఒక అసమర్థుని జీవయాత్ర మాదిరిగా వైరాగ్యం తెచ్చుకుంటూ టింగ్ టింగ్ అంటూ కూర్చోవాల్సిన పరిస్థితి బీజేపీ పవన్ కళ్యాణ్కి ఉంది. మంచిగా ఉండరా బిడ్డ, నేను పెద్ద ప్రత్యామ్నాయం చేస్తాను ఆగరా అంటే కాదు నేను పోతా అని పోయి చంద్రబాబు గారి సంఖలో దూరి ఈ రోజున సమర్థించుకోవాలంటే కార్యకర్త సమర్థించుకుంటారండి. ఈరోజు ఎంత వ్యతిరేకత వచ్చింది. ఒక్క సభ తన గ్రాఫ్ను పడేసింది, మరొకరి గ్రాఫ్కి ఎందుకు అవకాశం ఇస్తున్నారు మీరు? సో కాబట్టి ఓవరాల్గా ఏంటంటే బీజేపీ టీడీపీ వైపు కలిసే అవకాశం ఉండదు. ఉన్నది జరిగింది అంటే 24లో కూడా బీజేపీ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు శృంగభంగం తప్పదు. సో అంటే ఇప్పుడు దీని ప్రకారం బీజేపీకి ఒక క్లారిటీ వచ్చింది, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తున్నారు అనేది. బీజేపీ ఆకర్షకి మొదలు పెడుతుంది, టీడీపీ నుంచి ఎంతమంది వస్తారు. ఎందుకు ఒక మాట అండి, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇటు పొరలాడకుండా అక్కడ పరిగెత్తకుండా వైనాట్ 179 జనసేన బీజేపీ పోటీ చేసిన ప్రకటించినట్టయితే ఈ రోజున బీజేపీ చచ్చిపోయేది, ఒక్కడొచ్చేవాడు కాదు. టీడీపీ చనిపోయేది, వైసీపీ కూడా 102 కొట్టుకునేది గుండె, ఇది ఎక్కడ గోలరా బాబు అని. అవకాశం ఇచ్చింది నువ్వే కదా, నేను పిలిచాడా? నారా లోకేష్ దొరలాడాలి, ఆయన చక్కగా ఢిల్లీ పోయి హోటల్లో కూర్చొని విలాసవంతమైన జీవితం గడిపాడు అక్కడ కూర్చొని. మరి నీ కర్మ ఏంటి, నీ బతుకేంటి, అక్కడికి పోవడం ఏంటి, ఆ బాలయ్య నీ పక్క రావడం ఏంటి? చివరికి ఏం చెప్పలేని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోయినటువంటి రాజకీయం చేసుకున్నప్పుడు నిన్ను ఎలా నమ్మి నీ కార్యకర్తలు 24 మందిని గెలిపిస్తాడు? ఆలోచించండి ఒకసారి. నా అంచనా ప్రకారం 24లో కూడా ఇంకో 12 లాక్కుంటారు, టీడీపీ వ్యక్తులు పంపించి వాళ్ళందరూ పంపించి. పాపం నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది చాలా ప్రశ్నార్థకమైన ప్రశ్న అండి. ఎందుకంటే బీజేపీకి ఫండింగ్ చేయాలి కలుపుకుంటే, తర్వాత వచ్చేసరికి జనసేనకి ఫండింగ్ ఇవ్వాలి, తాను నడుపుకోవాలి, మరి కొడుకులు ఇచ్చిన హామీలు ఇచ్చిన వాళ్ళని సమకూర్చుకోవాలి. ఆయన మొదలుపెట్టాడు, విరాళాలు మొదలుపెట్టారు కదా, ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎంత కష్టపడుతున్నాడు. ఓ పక్కనేమో కేసులు. నిజంగా 75 ఏళ్ల వయసులో ఆయన పడేటువంటి మానసిక సంఘర్షణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన పడేటువంటి పాట్లు చూసినట్లయితే ఇంత బతికి నా కొడుకు నాకు ఏమాత్రం ఉపయోగపడకపోయినటువంటి ఒక మానసిక ఆక్రోశం. పార్టీ లేదు, బొక్క లేదు, గట్టి చట్నీ అన్నటువంటి అచ్చెన్నాయుడు గారి ఆయన పడే కష్టం చూడండి. ఈరోజు బీకాంలో ఫిజిక్స్ ఏమయ్యాడు? మా బుద్ధ వెంకన్న నా మిత్రుడు,
మా షాపు దగ్గరే వచ్చి కూర్చునేవాడు. ముందు షాప్ ఉండేది మాకు, అక్కడ వచ్చి కూర్చునేవాడు. మల్లికార్జునపేటలో కూర్చునేవాడు. ఏందన్నా వదిలిపెట్టమన్నా పని చెప్పవా అనేవాడు. అలాంటి బద్దాయం కన్నా ఎంత కష్టపడ్డాడు నీకోసం. జోగి రమేష్ మీద అడ్డం తిరిగి మాట్లాడాడే అంటే ఎక్కడ పొరపాటు జరిగిందంటే వైసీపీ పార్టీ చేసినటువంటి పని ఏంటంటే బుద్ధ వెంకన్న పైన 25 కేసులు పెట్టలేదు, జిల్లు కనిపై 25 కేసులు పెట్టలేదు. మరి నారా లోకేష్ చెప్పాడు, ఎన్ని కేసులు ఉంటే అంతమందికి అంత పదవులు ఇస్తానన్నాడు. మరి వైసీపీ పాపం భయపడాక కేసులు పెట్టండి. ఓవరాల్గా ఏంటంటే బీజేపీ ఈ రెండు పార్టీలకు దూరంగా పెట్టుకుంటూ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నిస్తూ బీజేపీ అందరికీ తలా ఒక రోజా పువ్వునిచ్చి దదాయ్ రాయ్ అనే చంద్రముఖిని కూడా భయపెట్టేటువంటి అవసరం బీజేపీకి ఏర్పడింది. సరే చూద్దాం. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు బీజేపీ వస్తుందా రాదా, వస్తే ఎలాంటివి ఉంటాయి, ఎలాంటి చేంజెస్ ఉంటాయి ఏపీ రాజకీయాలను కూడా. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.